మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది? మొదటి సినిమా అండి 'కిరాక్ పార్టీ' నిఖిల్‌ది. రాజా రవీంద్ర గారు ఇచ్చారు. హ్మ్. అంటే ఆయన అప్పటికే నేను ఇంకా నా మీద నాకు క్లారిటీ లేదు. హ్మ్. సో, కట్ చేస్తే 'కిరాక్ పార్టీకి' సరే ఒకసారి ట్రై చెయ్యి. నేను పూరి గారు చెప్పారు. "ఒకసారి ట్రై చేయడంలో తప్పులేదు. నువ్వెందుకు భయపడుతున్నావు ముందే. ఒకసారి అడుగు వేసి చూడు ఎలా ఉందో." టాస్క్ ఏంటంటే అప్పుడు ఎవరు నేర్పించలేదు ఆ సినిమాకి. నాకేం తెలీదు. హ్మ్. ముగ్గురు డైరెక్టర్లు, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరో. నన్ను నమ్మింది హీరో. హ్మ్. సో, తను ప్రసన్న ఇది ఈ సినిమా మనం చేస్తున్నాము. దీనికి నువ్వు నాకెంత అందంగా చూపిస్తావు. సో, అప్పుడు నాకున్న టాస్క్ ఏంటంటే నిఖిల్‌ని అందంగా చూపించాలి. నా దగ్గర ఒక బడ్జెట్‌లో. నాకప్పుడు ఎలా అంటే నేను ఆర్టిస్ట్ కాబట్టి ఒక కలర్ సెన్స్ ఉంది. ఓకే. సో, నాకు నచ్చినయన్నీ కొనుక్కొనొచ్చి హ్మ్. ఇచ్చాను. నచ్చాయి. ఓకే అన్నారు. సో, అయిపోయింది. అయిపోయిన తర్వాత పేరొచ్చింది. ఓహ్! నిజంగానే ఇంతేనా అనిపించింది. ఓకే. తెలియలేదు. కానీ యాత్ర నాకు చాలా నేర్పించింది. అంటే నాకు ఒక ప్రాక్టికల్ స్కూల్ ఒక టైప్ అయితే యాత్ర. యాత్రలో కూడా ఎలా అంటే సత్య అని డీఓపీ ఉన్నారు కదా! అవును. తను చాలా చెప్పారు. లైక్ ఆల్‌మోస్ట్ మై టీచర్. కలర్ ప్యాలెట్‌ల గురించి. కలర్ పాలెట్స్ ఏంటి, ఇంటీరియర్స్ ఏంటి, ఎక్స్‌టీరియర్స్ ఏంటి, మూన్ లైట్ అంటే ఏంటి, వార్మ్ లైట్ అంటే ఏంటి, ఏ లైట్స్‌లో ఏ కలర్స్ వాడితే బావుంటుంది, ఏ కలర్స్‌లో ఏ షేడ్స్ బావుంటాయి, ఫ్యాబ్రిక్ ఏదైతే ఇక్కడ బావుంటుంది, స్ట్రక్చర్ ఇయన్నీ నేర్చుకుంది అక్కడ. ఓకే. అప్లై చేసింది ఉప్పెన.